హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ ఏ చాప్టర్స్ నుంచి బిట్ అనేటటువంటిది వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ముక్తకం గురించి ఒక బిట్ అనేటటువంటిది వచ్చింది. అంటే ప్రక్రియల గురించి, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావన కలిగి ఉంటుంది కదండి, దాని గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఎక్స్టీ అనేటటువంటిది దాని యొక్క ఆ ఫైల్ యొక్క ఫార్మేటు ఫుల్ ఫామ్ అనేటటువంటిది అడగడం జరిగింది, ఫైల్ ఫార్మేట్ గురించి. నెక్స్ట్ ఎన్ఈపి 2020లోని లెవెల్స్ అంటే వాటి యొక్క స్థాయిలు అనేటటువంటి దాని మీద ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ హైపోగ్లైసీమియా గురించి, వాటి గురించి కూడా ఒక బిట్ అడగడం జరిగిందండి, హైపోగ్లైసీమియా గురించి. నెక్స్ట్ పరిశీలన పద్ధతి యొక్క ఫస్ట్ స్టెప్ లేదా ఫస్ట్ దశ అనేటటువంటిది ఏంటి అని అడగడం జరిగింది, పరిశీలన పద్ధతి యొక్క ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అభ్యసనం మీద కూడా మార్నింగ్ సెషన్లో కూడా అభ్యసనం మీద నిర్వచనం వచ్చింది, ఇప్పుడు కూడా అభ్యసనం మీద నిర్వచనం అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ 3 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఏర్పడినటువంటి భావనల మీద ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. మార్నింగ్ సెషన్లో భావన మీద నిర్వచనం అనేటటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మెండల్ లా కోసం ఏదో బిట్ అడిగారంట. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖల మీద మార్నింగ్ సెషన్లో కూడా బిట్ వచ్చింది. అగైన్ ఇప్పుడు ఈ సెషన్లో కూడా బిట్ రావడం అనేటటువంటి జరిగింది. అభ్యసన వక్రరేఖలు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్లినికల్ మెథడ్ మీద ఒక బిట్ అడగడం జరిగింది. క్లినికల్ మెథడ్ వ్యక్తి అధ్యయన పద్ధతి, దాని మీద కూడా ఒకసారి, అంటే సైకాలజీలో మనకు ఉంది కదండి వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పేసి, దాని మీద బిట్ అడగడం జరిగింది. మొన్న మాక్ టెస్ట్లో కూడా క్లినికల్ మెథడ్ మీద బిట్ అడిగారు. సైకోమోటర్స్ డొమైన్ గురించి ఒకటి బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఎంఓఓకే యొక్క ఫుల్ ఫామ్ అనేటటువంటిది అడగడం జరిగింది, ఎంఓఓకే ఫుల్ ఫాము. నెక్స్ట్ పెరుగుదల వికాసానికి సంబంధించి కౌమార దశ మీద ఒక బిట్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ పెరుగుదలకి చెందనిది ఏది లేదా పరిపక్వతకి సంబంధించింది ఏది, ఈ రెండింటిలో ఏదో ఒకటి అడగడం జరిగిందండి. పరిపక్వత అనే అంటున్నారు, పరిపక్వతకి సంబంధించి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చెందనిది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. మార్నింగ్ సెషన్లో కూడా మనకి అభ్యసన బదలాయింపు మీద బిట్ అనేటటువంటిది రావడం జరిగింది, అభ్యసన బదలాయింపు మీద. నెక్స్ట్ యుక్త వయసు యొక్క లక్షణం ఏమిటని చెప్పేసి, అది యుక్త వయసు మ్యారేజ్ గురించి ఏదో బిట్ అడగడం జరిగిందండి. యుక్త వయసు యొక్క లక్షణం ఏమిటని చెప్పేసి బిట్ అడగడం జరిగిందంట, అంటే అది అప్లయింగ్ క్వశ్చనే. నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది ఏది, వర్తించినది ఏది, సాంఘిక అభ్యసన సిద్ధాంతం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రజ్ఞ పరీక్షలు ఉంటాయి కదండి, నిరక్షరాస్యులకి నిర్వహించేటటువంటి అశాబ్దిక పరీక్షలే కదా నిర్వహిస్తాం. ఈ నిరక్షరాస్యులకి నిర్వహించేటటువంటి పరీక్ష ఏదని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చారంట. అంటే ఆప్షన్స్లో మనం చూసుకోవాలి, అది నిరక్షరాస్యులకు మాత్రమే వర్తించేది. నెక్స్ట్ వైగాట్స్కి గురించి ఒక బిట్ అడగడం జరిగింది, అంటే స్కఫోల్డింగ్ అనేటటువంటిది ఎవరు మొట్టమొదటిగా ప్రతిపాదించారని చెప్పేసి, స్కఫోల్డింగ్ని ఎవరు మొట్టమొదటిగా ప్రతిపాదించారని అడగడం జరిగింది. నెక్స్ట్ కౌమార దశ యొక్క లక్షణం ఏంటని చెప్పేసి, ఆల్రెడీ మనం చెప్పాం కదా కౌమార దశ లక్షణం ఏంటని. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, తెలుగు మెథడాలజీలో ముఖ్యమైన దినోత్సవాలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ముఖ్యమైన దినోత్సవాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే అనేటటువంటిది ఎప్పుడు జరుపుతామని మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రేరణ గురించి కూడా ఒక ప్రశ్న వచ్చిందంటండి, ప్రేరణ గురించి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ఉచిత నిర్బంధ హక్కుకు సంబంధించి ఏ సెక్షన్లో ఇవ్వడం జరిగింది, ఏ సెక్షన్లో ఉచిత నిర్బంధ హక్కు గురించి ఏ సెక్షన్లో ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి. నెక్స్ట్ నీడను చూసి దెయ్యమని భావించుట అనేటటువంటిది వాటికి సంబంధించి బిట్ ఇవ్వడం జరిగిందండి, ఇది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అదే భ్రమ వాటికి సంబంధించిందనమాట, ఇల్యూషన్ ఏదో అంటారు కదా దానికి సంబంధించి.
నెక్స్ట్ బండూరా ప్రకారం అనుకరణ అనేటటువంటిది అభ్యసనంలో అనుకరణ అదే బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏంటని చెప్పేసి అడగడం జరిగిందండి. నెక్స్ట్ వన్, అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏంటి బండూరా ప్రకారం అని చెప్పేసి. నెక్స్ట్ చంపకమాల పద్యం గురించి అడగడం జరిగింది. చూడండి, ఈ పద్యాల గురించి మాత్రం ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం ఎక్కువగా మార్నింగ్ సెషన్లో కూడా మనకి అడగడం జరిగింది. ఇప్పుడు కూడా అడగడం జరిగింది. అంటే లేదంటే గణాల విభజన గురించి అయినా ఈ గ్యారంటీ ఇది బిట్ అనమాట వస్తుంది. నెక్స్ట్ సరళ సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో తన యొక్క అభ్యసన బదలాయింపు కోసం ఈ బిట్ అయితే రావడం జరిగిందండి. అంటే అది పురోగమన అవరోధమా తిరోగమన అవరోధమా అవరోధం కాదు, బదలాయింపు. అంటే అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింపున లేక శూన్య బదలాయింపున అని చెప్పేసి అడగడం జరిగిందండి. నెక్స్ట్ ప్రజ్ఞ ఐక్యూకి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగిందండి ఐక్యూకి సంబంధించి. నెక్స్ట్ హైపోగ్లైసీమియా గురించి ఇది ఏ వైకల్యానికి దారితీస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటండి. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ గురించి కూడా ఒక ప్రశ్న అనేటటువంటిది అడగడం జరిగిందంట. మ్యాథ్స్కి సంబంధించి ఇంకా ఏమి ఇచ్చారనేటటువంటిది క్లారిటీ లేదు నాకు తెలిసాక నేను అవి సెండ్ చేయడం జరుగుతుంది, టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకసారి మీరు చూసుకొని వెళ్ళాల్సినవి ఏంటంటే వైగాట్స్కి నుంచి బిట్ వస్తుంది, వైగాట్స్కి చామ్స్కీ నుంచి బిట్ అనేటటువంటిది వస్తుంది. మార్నింగ్ సెషన్లో చామ్స్కీ గురించి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు వైగాట్స్కీ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెరుగుదల వికాసం మీద తప్పనిసరిగా బిట్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ నిర్వచనాల నుంచి అభ్యసనం మీద నిర్వచనాలు వచ్చాయి మార్నింగ్ సెషన్లో కూడా ఇప్పుడు సెషన్లో కూడా. భావన గురించి మార్నింగ్ సెషన్లో ఇప్పుడు సెషన్లో కూడా వచ్చింది. నెక్స్ట్ వృత్తపద్యాల గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఐక్యూ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఎన్ఈపి గురించి తప్పనిసరిగా బిట్ అనేటటువంటిది వస్తుంది. అది డెప్త్గా అయితే లేదు, ఒకసారి చూసుకుంటే మార్నింగ్ కూడా స్థాయిల మీద ఇచ్చారు, అంటే దశల మీద ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ పైన ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, అభ్యసన వక్రరేఖల మీద కూడా మార్నింగ్ సెషన్లో బిట్ వచ్చింది, ఇప్పుడు కూడా బిట్ రావడం జరిగింది. అలా మీరు కొన్ని ఇంపార్టెంట్ అనేటటువంటి ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు కూడా సినోనిమ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందంట. సినోనిమ్ అండ్ ఆంటోనిమ్ మీద, అంటే ఆపోజిట్ వర్డ్ మీద కూడా మనకి బిట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.